అండ్ మీ జర్నీ చూసుకుంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అండ్ అట్లాగే బాలీవుడ్లో కూడా షో మీద డుంకా సాంగ్ అవునండి. ఒకటి అవును. చేశారు. అవును. అండ్ టాలీవుడ్లో ఓకే, బట్ యాహ్! అసలు బాలీవుడ్లోకి ఎలా వెళ్ళారు, అసలు అంటే ఎలా కలిసి వచ్చింది మీకు అది? అది 'ఊ అంటావా' చేసిన తర్వాత గణేష్ ఆచార్య గారే పిలిపించారండి అక్కడికి. ఆ సాంగ్‌కి. మ్మ్. సో, గణేష్ ఆచార్య గారు పిలిపించిన తర్వాత అది అక్కడ అలా చేయడం జరిగింది. అది కూడా ఒక 15 డేస్ చేశామండి. మ్మ్. అది కూడా మ్యాడ్ అసలు. ఓకే. ఓకే. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ రణబీర్ కపూర్ గారు కూడా మొన్న లాస్ట్ టైం యానిమల్‌ది ఇక్కడ ప్రీ రిలీజ్ జరిగినప్పుడు అప్పుడు ఎళ్లి కలిసాను. ఆయన కూడా సో హ్యాపీ అసలు. ఓకే. యాహ్! ఐ ఓకే. హోప్ నెక్స్ట్ కలిసి ఓకే. వర్క్ చేయాలి. మ్మ్. యాహ్! అంటే టాలీవుడ్కి బాలీవుడ్కి లేకపోతే కొరియోగ్రఫీలో కావచ్చు, లేకపోతే ఆన్ సెట్స్లో కావచ్చు, సాంగ్ కొరియోగ్రఫీ కావచ్చు, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా మీరు? డిఫరెన్స్ అంటే అక్కడ ఆడియన్స్ ఇది వేరే ఉంటదండి. మన ఆడియన్స్ వేరే ఉంటది. ఓకే. అంటే అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి? అంటే డిఫరెన్స్ అంటే అదే అండి. అక్కడ డాన్స్ స్టైల్ వేరే ఉంటది. అవును, ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ వేరు. ఇక్కడ ఏంటంటే మనది చిన్న మాస్ ఉంటది. సో, అక్కడికి అక్కడ ఎక్కువ మనం చూసుకుంటే అక్కడ ఓన్లీ పబ్ సాంగ్‌లే ఎక్కువుంటాయి. మ్మ్. ఎక్కువ పబ్ సాంగ్‌లే. మ్మ్. మన దగ్గర అలా కాదు. ఎంట్రీ సాంగ్ అని, మాంటాజ్ సాంగ్ అని, టైటిల్ సాంగ్ అని. టైటిల్స్ అంటే ఇంత వేరియేషన్ ఇస్తాం మనం. ఆ. సో, అలా మనకు అన్ని వేరియేషన్ ఉంటాయి. బాలీవుడ్లో ఇప్పుడు మీరు చేసిన సాంగ్ అది పార్టీ సాంగ్. అవును. పబ్స్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈవెంట్స్లో కావచ్చు, అది సంగీత్ బాగా వైరల్ బాగా వైరల్ అయింది ఆ సాంగ్. అవునండి. అది అది బాగా వైరల్ అయింది. ఈవెన్ ఫిట్నెస్ సెంటర్స్లో కూడా. ఓకే. 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 అంటే ఆ, ఆ, రణ్బీర్ గారు కావచ్చు, లేకపోతే హీరోయిన్ కావచ్చు, యాహ్! వాళ్ళు ఏమైనా మీతో ఇంటరాక్ట్ అవ్వడము, ఏమైనా చెప్పడము? రణబీర్ సార్‌తో రిహార్సల్ జరిగినప్పుడు అండ్ ఈవెన్ షూట్‌లో ఉండేటప్పుడు కూడా చాలా జాలీగా ఉండేవారండి. మ్మ్. చాలా జాలీగా ఉండేవారు. ఓకే. వచ్చి ఆయనే హగ్ చేసుకొని, ఓకే. ఆయనే పట్టుకొని ఈవెన్ శ్రద్ధ కపూర్ కూడా ఏంటంటే విల్ రాక్ అని చెప్పడం. యాక్టివ్ అంటే ఉంటారా బాగా? ఫుల్ యాక్టివ్‌గా ఆ, ఉంటారు. ఆ, యాహ్! ఓకే. యాహ్! ఓకే. ఫుల్ అసలు అంటే అదొక మెమొరీ. యాహ్! ఇప్పటికీ కాంటాక్ట్లో ఉండడము, మాట్లాడడము అలాంటివి ఏమైనా చేస్తారా? ఏం లేదు. లేదు. ఓకే. యాహ్! ఇంకా ఏమైనా వచ్చాయి తర్వాత ఆ సాంగ్ తర్వాత లేదండి. బాలీవుడ్లో? అక్కడ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో మనం ఇక్కడ బిజీ అయిపోయాను. ఈవెన్ మన లింగిడి లింగిడి అవన్నీ నక్లెస్ గోల్సు ఇవన్నీ ఇంకా దేవుడి దయ వల్ల ఇక్కడ అలా బిజీ అయ్యామన్నమాట. ఓకే. యాహ్! ఓకే. యాహ్! మీ జర్నీ చూసాను నేను లాస్ట్ వేరే ఇంటర్వ్యూస్. యాహ్! యాహ్! సరే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు నేనేంటి, నవ్ వాట్ ఐ యామ్ అని మీరు ఫీల్ అయినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం అనేది అది గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పటికైనా అంటే ఏది పర్మనెంట్ కాదండి ఇక్కడ. ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనమే పర్మనెంట్ కాదు. మనిషి అనే వాళ్ళే పర్మనెంట్ కాదు. మన సక్సెస్ అవ్వని ఆర్ మనకు వచ్చే ఏవైనా సరే దాన్ని ప్రాపర్గా నిలబెట్టుకోవాలని అంటే ఏది వచ్చినా సరే ఎక్కువగా తీసుకోకుండా దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని మూవ్ ఆన్ అవ్వాలి. సో ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చానంటే డెఫినెట్గా మా మాస్టర్ అండి, ఏజాస్ మాస్టర్. అంటే చాలా చాలామంది నా జర్నీలో ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే ఆ రోజు ఆయన సపోర్ట్ చేయకపోతే డెఫినెట్గా నేను ఇక్కడ వరకు వచ్చాను. ఓకే. ఓకే. అండ్ మీ కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే కనుక ఇప్పుడు అందరికీ అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అలా ఇలా అలా ఇలా వెళ్ళి అవునండి. మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేవడము. అవును. ఒక్కొక్కసారి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి సినిమాలు ఒక 4 చేతిలో ఉన్నాయి అని అంటే సరే ఇవి అయిపోయాక చూద్దాము. ఆ 4 సినిమాలు అయిపోయాక కూడా ఖాళీగా అలా ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి. అంటే ఉంటుందండి డెఫినెట్గా. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది అందరికీ కామనే. సో మనం అది ఫేస్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి ఏంటనేది మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు అప్పులే ఉండడమే కాదు, అప్పుడప్పుడు డౌన్ చూస్తేనే మనకు కూడా తెలుస్తుంటుంది. సో దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడం అంతే. అంటే ఆ టైం బట్టి అలా వెళ్ళిపోవాలండి. ఓకే. యా మీకు అంటే మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి వర్క్ ఉంటూనే ఉంటుంది మీకు మీకు ఖాళీగా ఉన్న? లేదండి, అలా ఏం లేదండి. నాకు కూడా నేను అసలు నా రూమ్ రెంట్కి కూడా కట్టుకునడానికి కూడా నాకు మనీ ఉండేవి కాదు. ఓకే. ఓకే. ఎప్పుడు ఏ ఇయర్ ఇది? అంటే 2013 ఆ టైంలో.
2010 మీరు ఏ ఇయర్లో వచ్చారు ఇండస్ట్రీకి? నేను ఇండస్ట్రీకి వచ్చింది 2012 ఆ టైం. అంటే 12 ఆ టైంలో. నేను కార్డ్ తీసుకుంది 15th అండి. 15 నుంచి కార్డు తీసుకున్నా. 15th నుంచి ఇంకా అక్కడ నుంచి ట్రావెల్ చేస్తాను. ఓకే, ఓకే. సో అంటే మీరు ఇండస్ట్రీకి రావడం కొరియోగ్రాఫర్ అవుదామనే వచ్చారా? లేదండి, యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన లేదు. ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఇలా డాన్స్ నేర్చుకునేవాడిని. డాన్స్ నేర్చుకుంటుండగా సడన్గా ఒక చిన్న డెమో చేసి యూట్యూబ్లో పెడితే అది హీరో రామ్ గారు చూసి గుర్తించి ఆయన పిలిచారనమాట. కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు, అసలు మంచి కొరియోగ్రాఫర్ అవుతావు అని అంటే నాకు అప్పుడు వచ్చింది ఐడియా, ఓహో మనం కూడా కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని. సో అలా జర్నీ స్టార్ట్ అయిందండి నాది. నేనేంటంటే ఓకే మనం కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఎప్పటికైనా రామ్ గారితో వర్క్ చేయాలి అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మొన్న రీసెంట్గా మారుముంతా చోరు చింత చేసాం, అది చాలా మంచి హిట్ వచ్చింది. ఐ హోప్ లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే మన లింగిడి కళ్ళజోడు కాలేజీ పప్ప, తర్వాత అబేబీ లాస్ట్ 1 year లోనే మీకు చాలా మంచి హిట్ సాంగ్స్ పడ్డాయి. ఈ ఇయర్ అయితే మన పుష్ప అని ఆర్ మారుముంత చోడు చింత, ఇంకా ఇప్పుడు మ్యాట్ 2లో సాంగ్స్ అవన్నీ. ఓకే, మ్యాట్ 2 కూడా వస్తుంది. అవునండి. ఓకే, మ్యాట్ 2లో కూడా మీరేనా కొరియోగ్రఫీ? ఓకే, ఓకే. ఇలాంటి సాంగ్స్ ఏమైనా ఉంటున్నాయా? కళ్ళజోడు కాలేజీ డెఫినెట్గా ఉంటుందండి. 100%. ఓకే, 100% అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. ఓకే. అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీకు ఎటువంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేయడం ఇష్టం? మాస్ ఆర్ రొమాంటిక్ సాంగ్స్, లేకపోతే స్లో సాంగ్స్ అలా? లేదండి, అన్ని సాంగ్స్ చేయాలండి. నేను అన్ని ఏ సాంగ్ వచ్చినా సరే దాన్ని బెస్ట్ ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటాను. ఓకే, అంటే మీ ఫేవరెట్ ఏంటి అని అడుగుతున్నాను. నా ఫేవరెట్ అని అలా ఏం లేదండి, నాకు ఏదైనా ఓకే. నేను ఏదైనా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మాంటేజ్ వస్తే మాంటేజ్లో అయినా బెస్ట్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు లవ్ సాంగ్ డ్యూయట్ సాంగ్ వచ్చిందంటే డ్యూయట్ సాంగ్ ఇవ్వాలి. ఈవెన్ మాస్ సాంగ్ అయినా వెస్టర్న్ సాంగ్ అయినా ఏదైనా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకటే దాంట్లో అయితే లాక్ లేదండి, ఏదైనా బెస్ట్ ఇవ్వాలి. ఓకే.